గుడ్ ఆఫ్టర్నూన్ గైస్. నేను మీ పండు. ఈరోజు ఈరోజు నిన్ను చెప్పబోతున్నాను, చూపించబోతున్నాను ఈఎంయు ట్రైన్ది. అదే నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో. అదే లాస్ట్ వీడియోలో ఉంది. నాకు ఒక అర్జెంట్ పని వల్ల నేను సగమే చేయగలిగాను. అందుకు ఈరోజు ఓన్లీ ఈఎంయు ట్రైనే చూపించగలను. ఓన్లీ ఫర్ ఒక 20 minutes అంతే. ఇప్పుడు మనం ఇదే యార్డ్, సేమ్ యార్డ్కి వెళ్దాం. ఎందుకంటే మన ట్రైన్ అక్కడ కూడా ఉంటుంది కదా. అంటే మిగతా 3 స్టేషన్లు ఉన్నాయి కదా, అక్కడ కూడా ఉంటాయి. కానీ యాడ్లో చూపిస్తేనే బాగుంటుంది అనేసి నెట్ ఆఫ్ చేస్తాను. ఇదిగోండి, ఒక ఒక ఆడపిల్ల అన్నట్టుగా ఈ గూడ్స్ బండి వెనకాల దాక్కొని ఉంటుంది గైజ్ మన బండి అయితే. ఇదిగోండి, కనిపిస్తుందా? ఇదిగోండి, ఇదే మన ఈఎంయు ట్రైన్. ఇది ఎక్కువగా ముంబై సెంట్రల్ ఇంకా ఇది సికింద్రాబాద్, హైదరాబాద్ అక్కడ ఎక్కువగా ఉంటుంది ఈ లోకల్ ట్రైన్స్. మీరు చూసుంటారు కదా. ఇదిగోండి, ఇప్పుడు ఇదంటారు బాబు ఇలా సౌండ్. ఇలా సౌండ్ వస్తుంది అంటే గైస్ డీజిల్ లోకోమోటివ్ అన్నట్టుగా. ఇది ఎలక్ట్రిక్ రావాలి. ఇది కరెక్ట్ హారన్ గైస్, ఇది సెకండ్ హారన్. ఇదిగోండి, ఇది క్యాబిన్. మీకు ఒక ఇన్సిడెంట్ తెలుసా గైజ్? అది ఒకటి మధురై జంక్షన్లో అయ్యిందే. మీకు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి. తను లోకో పైలట్ ట్రైన్ స్టాప్ చేసిన తర్వాత ఈ బ్రేక్స్ ఉంది కదా, ఈ ఇండిపెండెంట్ బ్రేక్స్ అనేది ఎక్కువగా వేయలేదు. ఓన్లీ సగమే అప్లై చేసి స్టాప్ చేసి వెళ్ళిపోయారు. ఒక 20% అలా పెట్టి. రివర్సర్ ఇది రివర్సర్ ఉంది కదా, ఇక్కడ ఒక కీ లాగా. ఇది ఇప్పుడు వెనక్కి లాగుతాను. ఇదిగోండి, మన వైపు కానీ లాగితే ఫార్వర్డ్. అయితే ఈ కీ ఉంది కదా, ఇది ఇంకా ఇక్కడ ఇవన్నీ కనిపించే బటన్లన్నీ ఆఫ్ చేయడానికి తను వచ్చాడు. కానీ ఏంటంటే తను మొబైల్లో మాట్లాడుతూ బ్యాగ్ ఉంది కదా, ఈ థ్రాటిల్ ఉంది కదా, ఇక్కడ పెట్టేశాడు తను. అయితే ట్రైన్ ఏంటి ఫుల్గా ఇలాగ యాక్సలరేషన్తో స్లోగా ఇలా స్టార్ట్ అయిపోయింది. ఇలా స్టార్ట్ అయిపోతూ ప్లాట్ఫామ్ డెడ్ ఎండ్ వరకు వెళ్ళిపోయింది బండి. ఫ్యాన్ అయితే పనిచేస్తుంది ఇది ఇక్కడైతే. ఇప్పుడు మనం 44 km/h స్పీడ్తోనే వెళ్తున్నాం. ఎందుకంటే ఎక్కువగా వెళ్ళకూడదు. అయినా లిమిట్ ఏంచి మనకి 25. అయినా నో ప్రాబ్లం. ఇది కస్టమ్ మోడ్ కదా, ఇది కస్టమ్ మోడ్ లాంటిదే గైస్ ఇదైతే. ఇది ఉందా కానీ ఒక విషయం అబ్జర్వ్ చేస్తున్నారు గైస్, ఇక్కడ వైర్లే లేవు కానీ ట్రైన్ నడుస్తుంది. అయినా సరే సిగ్గు లేకుండా. ఎక్కడి నుంచి అబ్బా డీజిల్స్ అండి. ఇక్కడ ఒక ట్రైన్ అనేది వెళ్తుంది, అందుకే ఇంతలో సౌండ్ అదిరిపోతుంది. ఇప్పుడు దాంతో రేస్ అవ్వబోతుంది గైస్ మనకైతే. ఇప్పుడు పక్కన ఉన్న ట్రైన్ ఉంది కదా, ముందు ఇంకా మెయిన్ లైన్లోకి రాలేదు బండి.
బండి పవర్ వేస్తుంది. దీనికన్నా మన బండి చాలా స్పీడ్ అండి. ఇప్పుడు వేస్తున్నాను పవర్ 36 వస్తుంది మన స్పీడ్. ఇదండి ఫుల్ పవర్ వేసాను. సౌండ్ వినొచ్చు మీరే ఎంత డేంజర్గా వస్తుందో. హాయ్ ఇదిగోండి గైస్ ఎంత టైట్గా బ్రేకింగ్ కానీ దీనిది. రైట్ స్టాప్. కాకపోతే లైట్ క్రాస్ అయింది. మన ఇది పైలట్ సైడ్, లోకో పైలట్ సైడ్ ఇలాగుంటే నో ప్రాబ్లం. కానీ ప్యాసింజర్ సైడ్ ఇక్కడ ఉంది, ఇది కూడా దాటేసింది ప్లాట్ఫామ్ని. ఇప్పుడు ఎలా దిగుతారో ఆగండి. ఇప్పుడు ఆగండి, మనం ట్రైన్ స్టాప్ చేసేద్దాం. ఇంటర్ లోకమోటివ్ ఈ ట్రైన్ అయితే ఇలాగే వెళ్ళిపోయింది. మనం అమ్మకాయ ఇది మనం వేరే బండిలోకి ఎక్సాం ఎందుకో కానీ. ఇది ఏదైతే ఇప్పుడు డీజిల్ది ఒక ట్రైన్ వచ్చింది కదా, ఆ ట్రైన్ వెనకాలే జస్ట్ ఇది ఉంది. ఇది ఎందుకు ఇంకొక పవర్ అనేది అప్లై చేసింది. రైట్ స్టాప్ చేసుకున్నాం గైజ్. మనం అయితే ఫుల్ బ్రేకింగ్ అక్కర్లేదండి. రైట్ ఎగ్జిట్. ఇప్పుడైతే ఎక్కువగా ఇది ఇలాగ హ్యాంగ్ అనేది అవుతూ ఉంటుంది. ఓకే గైజ్, నేను మీకు ఇది ఓన్లీ 2 ట్రైన్స్ ఉంటుంది మన గేమ్లో అయితే. అయినా ఎక్కువగా మజా ఇందులోనే వస్తుంది గైజ్. ఇది ఏంటంటారు, డీజిల్ దాంట్లోనే. ఇప్పుడు మనం ఎగ్జిట్ అయిపోదాం. ఇదిగోండి ఇప్పుడు డ్యూటీస్లోకి వెళ్దాం. యాడ్ డ్యూటీ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇది మన లోకోమోటివ్. ఇక్కడ పైన టాస్క్ అన్నట్టుగా ఇస్తారు, ఎంటర్ ద లోకోమోటివ్ ఇది అది అని చెప్తారు, కానీ ఫాలో చేయాలి. ట్రాక్ కౌంట్ సెట్ చేసి ఉందా, ఈ సైడ్ నుంచి చూసుకోవాలి. మనం సెట్ చేసలేదు, సెట్ చేసేసాను. చేంజ్ అయింది. నేను ఒకసారి ఎగ్జిట్.
కెమెరా చేంజ్ చేస్తే సరిపోయింది. ఓకే, ఫస్ట్ మనం చెక్ చేసుకోండి ఇది ఏ ట్రాక్స్ కావాల్సి. అయినా ఇది నాకు గ్యారంటీ లేదు, ఇదే ఫస్ట్ టైం ఇదే యాడ్ డ్యూటీ అనేసి. ఇంకా 150 మీటర్స్ ముందు చూపిస్తుంది. ఇదే ఉంది. ఓకే, స్టార్ట్ చేసేద్దాం లోకోమోటివ్ని. ఒక లాంగ్ హారన్ మనమైతే అనవసరంగా ట్రాక్స్ చేంజ్ చేసాం నేనైతే. ఇక్కడ నుంచి కంట్రోల్ అవుతుంది కదా. రైట్, ఇప్పుడు స్టార్ట్. రివర్సల్ చేసాం మనం, ఫార్వర్డ్, బ్రేక్స్, రిలీజ్. ఇదేంటి రివర్సల్ ఫార్వర్డ్లోనే ఉంది కానీ బండి ఇలాగే. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా బండి. ఇదిగోండి గైస్, ఇప్పుడు బండి స్లో చేసుకోండి. టైట్గా బ్రేక్ వేస్తానేమో అంతే, కెమెరా ఎలా వెళ్ళిపోతుంది. నో ప్రాబ్లం. ఇంకా 94 మీటర్స్ ఉండేది. ఇది 2 పార్ట్స్గా డివైడ్ చేశారేమో. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తం అంతా ట్రైన్ అంతా చెక్ చేసుకోండి. అందుకే లాస్ట్కి వెళ్ళిపోతే ఇప్పుడు ఎలాగూ స్లోగానే ఉంది కదా, నో ప్రాబ్లం. మనం ఫుల్ లాస్ట్ వరకు వెళ్ళిపోదాం ఇప్పుడు.
లాస్ట్ వరకు అన్నీ కనెక్టెడ్ గైస్. వచ్చింది గైస్, వచ్చింది బండి. ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. బా ఎంత టైట్గా ఉందరా బాబు. అనుకున్నట్టే అయ్యింది. అనుకున్నాను గైస్ నేను ఒక విషయం అయితే అది అనుకున్నట్టుగానే అయింది. ఇప్పుడు మనం దీనికి కనెక్ట్ చేసుకోబోతున్నాం. ఇది ఆయిల్ ట్యాంకర్ బండి ఉంటుంది కదా, బీటీపీ అని అంటారు. అక్కడక్కడ దూరం నుంచి వస్తుంది సౌండ్. ఇప్పుడు ఈ ట్రాక్ అయితే మనం వస్తున్నాం. ఇది ఒక్కటి కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏ వ్యాగన్స్కి హ్యాంగ్ అయిపోయింది. ఇదే గైజ్ ఇక్కడ పక్కన మనకి ఫ్లాట్ బెడ్ అంటారు. ఫ్లాట్ బెడ్ అన్నట్టుగా ఇది ఫ్లాట్ కౌల్ బండి. దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. అయితే ఇది తర్వాత చేస్తాం మనం.
ఇప్పుడైతే మనం కనెక్ట్ చేస్తాము. ఇది సెకండ్. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్ ఏముంటుందో చూడాలి. అవుట్ ఆఫ్ కంట్రోల్ వస్తుంది. చాలా ఇబ్బందిగా పెట్టింది. అందుకే ఎప్పుడు ఆ హ్యాంగ్ అనేది తక్కువ ఉంటుంది. ఫుల్ సర్వీస్ అయితే అప్లై చేసేసాను. మన బండి అవుట్ ఆఫ్ కంట్రోల్ వల్ల మనం బై మిస్టేక్గా ముందుకెళ్ళిపోయాం బాగా.
ఎలాగో ట్రైన్ రావడానికి కొంచెం టైం పడుతుంది, అందుకే మనం ముందే వెళ్ళిపోవాలి. ముందే వెళ్ళిపోయి మనం ట్రాక్ పాయింట్ని చేంజ్ చేసేయాలి. ఇదిగోండి గైస్, మనం అయితే ఇప్పుడు చేంజ్ చేస్తాము ట్రాక్స్ని. ఇప్పుడు మనం స్టాప్ చేసుకోవాలి ఆ లొకేషన్కి వెళ్ళి. అయితే ఎలాగో పాయింట్ స్విచ్ చేస్తాం కదా, అయితే వెళ్ళిపోదాం కెబిన్లోకి. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలేమో. ఇప్పుడు ఆ లొకేషన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇది ఎక్కడైతే చూపిస్తుందో ఇప్పుడైతే లోకో ఎగ్జిట్ చేయమని చెప్పారు. ఇప్పుడు ఈ వ్యాగన్స్ మనం ఏదైతే షంటింగ్ చేసాం కదా, ఇది వెనకపోతే మళ్ళీ లోపల వెళ్ళాలి. లైట్గా ముందుకెళ్ళాలేమో లోపల పట్టుకొని వెళ్ళిపోదాం. లేకపోతే ఎవరికి తెలుసు మళ్ళీ కనెక్ట్ అయిపోతాయి. అంటే ఇదొక మెకానికల్గా కూడా అవుతూ ఉంటుంది గైస్. ఇది
400 meters. Okay, no problem. ఇప్పుడైతే మన డ్యూటీ అయిపోయింది గైస్, అందుకే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోదాం. అయిపోయింది. ఓకే, సో బై గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.